హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. ఏ స్వార్థ ధ్యానిస్తున్నాం? మంచిది. ఎన్నో అధ్యాయం? 17 అధ్యాయం. మత్తయి స్వార్థలో 17 అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం ఏంటి? దేవుడు అంశం ఏంటంటే ఆ సమయంలో ఆ సందర్భంలో దుఃఖపడాలా సంతోషించాలా, ఆ సందర్భంలో నవ్వాలా లేకపోతే ఏడ్చాలా అనేది అంశం. అది సందర్భం. ఆ సందర్భం నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది మనకు కావాలా. అలాంటి సందర్భం వచ్చినప్పుడు, అలాంటి సమయం వచ్చినప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావా, ఏడుస్తున్నావా, లేకపోతే సంతోషిస్తున్నావా, ఆనందిస్తున్నావా అనేది అంశం. అందరికి గుర్తుందా? ఒకవేళ గుర్తు లేకపోతే ఎవరన్నా చూడకపోయింటే వినకపోయింటే మన ఛానల్లో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఒకసారి వినవండి. ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భంలో మనం దుఃఖపడాలా లేకపోతే సంతోషించాలా, అది ఏ సందర్భమో, దుఃఖించే సందర్భమా సంతోషించే సందర్భమా అనేది మనకు తెలుస్తుంది. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 27 వరకు. వారు కపేరన్న హోరమునకు వచ్చినప్పుడు అరేస్వేలు అను పన్ను వసూలు చేసేవారు పేతురు వద్దకు వచ్చి, ఆ బోధకుడు ఈ అరేసేకులు చెల్లింపడా అని ఎవడుగా చెల్లించునేనను అతడి ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి మెత్తి, యోహానా సీమోనా, నీకేం తోచుతున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుతుందో, కుమారుల యొద్దనా అన్యుల వద్దనా అని అడిగాను. అతడు అన్యుల వద్దనే అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు వారి సొంత గ్రామంలో ఉన్నారు, సొంత ఇంటిలో ఉన్నారు. సొంత గ్రామంలో సొంత ఇంటిలో ఉంటే ఆ ఊర్లో పన్నులు వసూలు చేసే అధికారి, పన్ను వసూలు చేస్తారు కదా, ఇంటి పన్ను, ఆ ఇంటి పన్ను వసూలు చేసే అధికారి ఆ ఊరికి వచ్చి పేతురుతో చెప్తున్నాడు, ఏమయ్యా మీ బోధకుడు మీ ప్రభు అని చెప్తున్నారే, ఆయన ఇక్కడ ఇల్లు మా 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 గ్రామంలో ఇల్లు ఉంది కదా, ఈ ఇంటికి పన్ను కట్టాడా అని అడిగాడంట. అడగగానే ఈ పేతురు ఆ ఆఫీసర్తో, ఆ సార్తో, అయ్యా సార్ ఎందుకు కట్టాడు సార్, కడతారు అని చెప్పారంట. సరే మరి కట్టమని చెప్పు అని చెప్తే పేతురు సరే సార్ మా బోధకుడి దగ్గరవి, మా ప్రభు దగ్గరవి డబ్బులు తీసుకొని వస్తానని చెప్పేసి ఆ సార్ను బయట ఉంటే లోపలికి వెళ్ళాడు పేతురు. లోపలికి వెళ్ళగానే పేతురు ఆ విషయం చెప్పకముందే యేసు ప్రభు ఆయన దేవుడు కదా అని ముందుగానే గ్రహించి పేతురు చెప్పకముందే పేతురుతో చెప్తున్నాడంట. ఏమనంటే, పేతురు పన్ను రాజులు కడతారా లేకపోతే ప్రజలు కడతారా అని అడిగారంట. అడగానే అయ్యో ప్రభువా, పన్ను అనేది ప్రజలే కడతారు ప్రభా, రాజులు ఎందుకు కడతారు? రాజులే కదా పన్నులు వేసేది, రాజులు ఎందుకు కడతారు? పన్ను అనేది ప్రజలే కడతారు అన్నారంట. అప్పుడు అయితే రాజకుమారులు అయితే స్వతంత్రులే, అంటే వాళ్ళు పన్ను కట్టాల్సిన అవసరం లేదు అంతే కదా అన్నాడంట. అవును ప్రభువా అన్నాడంట. అయితే సరే, మనం రాజకుమారులు అయినప్పటికీ వారికి మనం అభ్యంతరం చేయకూడదు, అధికారులు మనము అభ్యంతరం చేయకూడదు, మనం కూడా అందరి అధికారులతో కలిసి అందరితో ప్రజలతో సమానం కాబట్టి మనం కూడా పన్ను కట్టాలా అని చెప్పాడంట. పన్ను కట్టాలంటే డబ్బులు పేదల దగ్గర లేదు, చేతులు చూసుకున్నాడంట. అయ్యో నా దగ్గర ఏం డబ్బులు లేదు, ఏం నన్ను కట్టమంటాడేమో అని జోబీలు చేతులు చూసుకున్నా అంటే, పేదలు నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు నీ గాలం ఎత్తుకొంబో, నీ వృత్తి ఏంటి చేపలు పట్టేది కాబట్టి నువ్వు గాలం ఎత్తుకొంబో, సముద్రంలో పోయి గాలం వేయగానే ఒక చేప దొరుకుతుంది, ఆ చేపను బయటికి తీసుకో, చేపను బయటికి తీసుకున్న తర్వాత దాన్ని నోరు తెరిచి చూడు, అందులో 1/2 సెకలు ఉంటుంది, 1 సెకలు ఉంటుంది. ఆ 1 సెకలు తీసి ఆడెంత చెప్పినాడు పన్ను, ఇంటి పన్ను
60 అని చెప్పినాడు, అంటే మన భాష చెప్పుకున్నాం 50 రూపాయలు అని చెప్పినాడు. ఆ చేప నోరు నువ్వు తెరిస్తే 100 రూపాయలు బిల్ల ఉంటుంది. నా ఇంటికి 50 రూపాయలు, నీ ఇంటికి 50 రూపాయలు, ఇద్దరికి కట్ అయిపో అని చెప్పినాడంట. పేతురు పోయినాడు, గాలం వేసినాడు, చేపను బయట తీసినాడు. చేపను బయట తీసిన నోరు తెరిస్తే ఆ చేప నోట్లో 100 రూపాయలు బిల్ల ఉన్నది. ఆ 100 రూపాయల బిల్ల తీసుకొని పోయి ఈయన పన్ను, యేసుప్రభు ఉన్న వాళ్ళ ఇంటి పన్ను, పేతురు ఇంటి పన్ను 2 కట్టేసినాడు. హల్లెలూయా. ఇది సందర్భం. ఇది దీని నుంచి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, యేసు ప్రభు పేతురు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పన్ను కట్టాలా అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చేశారు, సరే మనం పన్ను కట్టాలంటే డబ్బులు కావాలా అని చెప్పి నువ్వేం చేయాలని చెప్పినాడు, అక్కడికి వెళ్ళి గాలం వెయ్యి చేప దొరుకుతుంది అని చెప్పాడు కదా. ఇప్పుడు ఒకవేళ గాలం వేసింటే ఆ గాలం వేసిన చేప ఆ నోట్లో ఏముందంట, డబ్బులు ఉంది, అరసెకలు ఉంది. ఆ అరసెకలు ఎవరి కోసం పట్టుకొని ఉంది ఆ చేప? ఎవరి కోసము? యేసు ప్రభు కోసం పట్టుకొని ఉంది. ఎవరి కోసము? యేసు ప్రభు కోసము ఆ అరసెకలు పట్టుకొని ఉంది. ఈ అంశం నుంచి నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను అంటే, దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని యేసు ప్రభుని గెలిపించడానికి ఆయన సిగ్గుతో అవమానంతో తలదించుకునేలాగా చేయకుండా గెలుపుతో సగర్వంగా తలెత్తుకోవడానికి కొన్ని ఏదో చేసినాయంట. అదేం చేసినాయో బైబిల్లో చూసుకొని దాని ద్వారా దేవుడు మనందరితో ఏం మాట్లాడుకుంటాడో తెలియజేస్తాడు దేవుడు ఈరోజు యొక్క అంశము అదేంటో దేవుడు లాస్ట్లో చెప్తాడు. ఈరోజు యొక్క దేవుని యొక్క వాక్యం యొక్క అంశము అదేంటో దేవుడు లాస్ట్లో చెప్తాడు. అయితే ఫస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, బైబిల్లో దేవుణ్ణి గెలిపించింది ఎవరు, అల్లి ఎలాంటి పరిస్థితుల్లో దేవుని గెలిపించినారు అనేది కొన్ని విషయాలను చూపిస్తాను. మొట్టమొదటిగా తీసుకోండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు అచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమును ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా, అతడి పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వారు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే, ఏలియా అనే పాస్టర్ గురించి రాయబడింది. ఎవరి గురించి? ఏలియా అనే పాస్టర్ గురించి రాయబడింది. ఏలియా అనే పాస్టర్కి యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, ఏలియా నువ్వు వెళ్ళి కెరూతు వాగు దగ్గర ఉండు, ఈ దేశంలో కరువు వచ్చింది. ఆ కెరూతు వాగు దగ్గర కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ కెరూతు వాగు దగ్గర నువ్వు నివసించు, ఆ నీళ్లు తాగు అన్నాడంట. సరే ప్రభు, నీళ్ళు తాగుతాను. సరే మనకు అన్నమా, నీళ్ళు తాగి బతకమంటావా, మళ్ళీ నేను అన్నం తినేది ఎట్లా ప్రభు అన్నాడంట. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడంట, నువ్వు భయపడద్దు, నీ కోసము కాకి లేదా గ్రద్ద, ఏది కాకి అని అనుకోవచ్చు, లేదా కకోలం అంటే కాకి లేదా గ్రద్ద. ఆ కాకి గ్రద్దకి నేను ఆజ్ఞ ఇచ్చున్నా. అదేం చేస్తుందంటే, ప్రతిరోజు ఉదయము సాయంత్రము నీకు ఒక రొట్టె ఒక మాంసం ముక్క తీసుకొని వస్తుంది, నేను దానికి ఆజ్ఞాపించినాను అని చెప్తాడు. ఈ ఏలియా పాస్టర్ గారు వెళ్ళి ఆ కెరూతు వాగు దగ్గర కూర్చుంటే ప్రతిరోజు ఉదయము కరెక్ట్గా టైం సపోజ్ 8 కనుకోండి ఆయన టిఫిన్ టైము, 8 గంటలకంతా ఆ కాకి ఆ గ్రద్ద ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ మాంసం ఎత్తుకొని వచ్చేస్తుందంట, రొట్టె ఎత్తుకొని వచ్చేస్తుందంట, ఆయన దగ్గర వేసి వెళ్ళిపోతుందంట. మళ్ళీ సాయంత్రం 7 గంటలకు అనుకుందాం టైము, ఆ 7 గంటలకి ఆ కాకి గ్రద్ద ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ ఆ మాంసం ఎత్తుకొని వచ్చేస్తుందంట, రొట్టె ఎత్తుకొని వచ్చేస్తుందంట, అక్కడ దగ్గర వేసిపోతుందంట, ఆయన తింటాడంట. అట్లా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరంలో ప్రతిరోజు ఉదయము ఒక కాకి లేదా గ్రద్ద రొట్టె మాంసము తీసుకొని వచ్చి అక్కడ ఆయన దగ్గర వేసి పోయేదంట. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కాకి గ్రద్దకి
మాంసాన్ని చూస్తే వదులుతాయి అవి వదులుతాయా? పీక్కొని మరి తింటాయి. పక్కకి ఏమన్నా వస్తే కొరికి తన్ని తరిమితరైనా సరే పీకి తింటాయి కదా. అలాంటి కాకి, అలాంటి గ్రద్ద మాంసం అంటే అంత పిచ్చి ఉన్న ఎలాంటిది, అది చచ్చిపోయి కంపు కొట్టే కలేబరమైనా సరే అంత మొక్క దొరికినా పీకి తింటాయి. అది చచ్చిపోయి ఎన్నో రాయలేదు అనుకుందాం, కంపు కొడుతుంది అనుకుందాం, పురుగులు పట్టిపోయింది అనుకుందాం, అలాంటి కలేబరం దొరికినా కూడా సరే ఆ కాకి కానీ గద్ద కానీ అసలు వదులుతుంది దానేనా? అలాంటిది ప్రతిరోజు ఫ్రెష్గా మాంసం తెస్తుందంట. పాడైపోయింది తేదు కదా సేవకుడికి, పురుగులు పట్టిపోయింది తెస్తుందా తేదా? ఫ్రెష్గా ఉండే మాంసము రొట్టె ప్రతిరోజు ఉదయము సాయంత్రం తెస్తుందంట. ఏది మాంసం అంటే పడి చచ్చిపోయే ఈ కాకి కానీ గద్ద కానీ ప్రతిరోజు ఉదయమే సాయంత్రమే ఆ సేవకుడి దగ్గర ఆ రొట్టె మాంసం వేసిపోయేదంట. అంత పిచ్చి ఉన్న తినాలనే తిండిపోతూ మాంసం అంటే అంత పిచ్చున్న ఆ కాకి ఆ గద్ద కూడా ఎందుకు ప్రతిరోజు ఉదయం ఆ టైం కరెక్ట్గా 8 అంటే మళ్ళీ ఒక సెకండ్ అటు ఇటు కూడా కాదు, మనలాగా 7:30 పడతంటే 7 మొక్కలకి 8కి వచ్చే రకం కాదంట. 8కి అంటే 8కి వచ్చేసి వేసిపోతుందంట. సాయంత్రం 7 కంటే 7కి వేసిపోతుందంట. ఎందుకు యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చినాడు. దానికి ఏం చెప్పినాడు? యేసు ప్రభు మాట చెప్పినాడు, అరే నేను ఆ కాకి ఇచ్చినారా అని చెప్పినప్పుడు ఆ కాకి యేసు ప్రభు చెప్పిన మాట వినిందంట. ఆ కాకి కదా, అమ్మో యేసు ప్రభు నాకు ఈ బాధ్యత అప్పగించినాడు, ఈ బాధ్యత నా మీద పెట్టినాడు, ఖచ్చితంగా దీన్ని నెరవేర్చాలా అని దానికి ఆ మాంసం ఎంత ఇష్టమైనా సరే తినాలని ఎంత కోరుకున్నా సరే, అమ్మో ఇది యేసు ప్రభు చెప్పింది, నేను సేవకి ఈ టైం ఖచ్చితంగా వేసేయాలని, అది ఎక్కడుంటుందో తెలియదు, ఎలా మాంసం సంపాదించుకుంటుందో, ఎక్కడి నుంచి సంపాదిస్తుందో, ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందో, ఏ మార్కెట్ పోతుందో, ఏ చికెన్ సెంటర్ పోతుందో, ఏ మటన్ సెంటర్ పోతుందో, ఎక్కడ పోతుందో తెలియదు, ఎవరు నడుకుంటుందో తెలియదు, కానీ ఉదయమే ఆ టైంకి ఆ మాంసం ముద్ద వేసి వెళ్ళిపోయిందంట. దీనికి ఎంత ఆ మాంసం తినాలి ఎంత అనిపిస్తున్నా సరే, ఫ్రెష్ మాంసం బాగుంది, అరే మటన్ ముక్క ఎంత బాగుంది, తొడ ఎంత బాగుంది అనిపించినా కూడా, అమ్మో ఇక్కడ పాస్టర్ రెడీగా ఉన్నాడు, ఎందుకంతా నేను వేసేయాలని చెప్పేసి ఈ మాంసం ముక్క ఎత్తుకొని పోయి ఆ పాస్టర్ దగ్గర వేసేదంట. ఒకటోది. రెండోది చూద్దాం. సరే, అదే మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 22 నుంచి 24 వరకు నేను చదువుతాను, మీరు వినండి. ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమును భోజనం చేసినావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోనని ఎలుగెత్తి చెప్పాను. అంతటి వారు అన్నపానములు పుచ్చుకొని తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించను. అతడు బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచిండును, సింహమును శవం దగ్గర నిలిచిండును. కొందరు మనుషులు ఆ చోటుకు వచ్చి శవము మార్గమందు పడిండుటయు సింహము శవం దగ్గర నిలిచిండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణంలోకి వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. ఇప్పుడు 28. అతడు పోయి శవం మార్గమందు పడిండుటయు గాడిదయు సింహమును శవం దగ్గర నిలిచిండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకయుండుటయు చూచి. ఇక్కడ జరిగిన సందర్భం అంటే ఒక పాస్టర్ని యేసుప్రభు ఒక పని చేయమని చెప్పి పంపిస్తాడు. ఆ పని చేస్తాడు. చేసిన తర్వాత ఆ పాస్టర్కి ఏం చెప్తానంటే, నువ్వు మరలా తిరిగి వెనక్కి వెళ్ళొద్దు, అక్కడ ఎవరింట్లో భోజనం చేయొద్దు, నువ్వు ఎవరింట్లో నిలవద్దు, ఎవరింట్లోనూ భోజనం చేయొద్దు, మళ్ళీ సరిగ్గా నీ ఊరికి నువ్వు వచ్చేయని చెప్తాడు. ఈ పాస్టర్ ఆ పని చేసి అద్భుతం చేసి వచ్చేసేటప్పుడు అక్కడ ఇంకొకైనా అబద్ధ పాస్టర్ ఉంటాడు, అబద్ధ ప్రవక్త. అంటే నేను పాస్టర్ పేరు పెట్టుకున్నాడు, పాస్టర్ కాదు ఊరికేనే. అబద్ధ ప్రవక్త ఏం చెప్తానంటే, ఈ పాస్టర్ని ఎలాగైనా మా ఇంటికి వచ్చి భోజనం చేయాలనే ఉద్దేశంతో, పాస్టర్ గారండి మీరు మా ఇంటికి రండి భోజనం చేద్దురండి అని పిలిస్తే ఆ పాస్టర్ గారు చెప్తాడు ఏమనంటే, ఇట్లా యేసు ప్రభు నన్ను పోదన్నాడు, ఎవరింట్లో భోజనం చేద్దన్నాడు, ఎవరింటికి పోదన్నాడు, నేను రాను అని చెప్తే ఈ అబద్ధ పాస్టర్ అబద్ధం చెప్తాడానికి, ఆయన పేరే అబద్ధ ప్రవక్త, అబద్ధం చెప్తాడు. ఏమంటే, ఆ దేవుడే నాకు చెప్పినాడు ఇట్లా వస్తాడు నీ సేవకుడు, నేను ఏదో తినద్దని చెప్పినాను, ఇప్పుడు తినమంటున్నాను, మీ ఇంటికి పిలుచుకుని పోయి అన్నం పెట్టమని చెప్పినాడు, అందుకే నేను వచ్చినానని అబద్ధం చెప్తాడు. ఈ పాస్టర్ ఈ అబద్ధ పాస్టర్ మాట నమ్మేసి దేవుని చెప్పిన మాట పట్టించుకోకుండా
పోయి వాళ్ళంటివి అన్నం తినేస్తాడు. అన్నం తినేయగానే ఈ అబద్ధ పాస్టర్ ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ఆత్మస్వరం వచ్చి, అరే పాస్టర్, నేను నీకు చిలక చెప్పినట్టు చెప్పిన, నువ్వు ఎవరింట్లోనూ అన్నం తినకూడదు, నువ్వు వచ్చిన మార్గంలో వచ్చేయని చెప్పిన. ఒకసారి నేను మాట ఇస్తే దాన్ని తప్పను కదా, మరి నువ్వు ఎందుకు వీడు చెప్పినట్టు విన్నావు? కాబట్టి నువ్వు ఊరిలో బాగుంది, నువ్వు చచ్చిపోతావు, నీ పితరుల సమాధులకు నువ్వు రాదు, నీ శవము నీ పితరుల దగ్గర రాదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత పోతా ఉంటే ఈయన గాడిద మీద పోతాడు. ఇప్పుడంటే గుర్రాలు బస్సులు ఉన్నాయి, అప్పుడు గాడిద మీద పోతాడు. గాడిద మీద పోతా అంటే ఒక సింహం వచ్చి ఈయన చంపేస్తుంది. ఈయన చంపేసి ఆయన చచ్చిపోయి ఉంటే ఈయన చీల్చి తినేయదు. పక్కన గాడిద ఉంటే ఆ గాడిదని ఏం చేయదు, నిలబడుకో ఉంటుంది ఈ సింహము. ఆ పక్క పోయే మనుషులు అందరూ ఆశ్చర్యంతో చూస్తుంటారు, ఇదేంట్రా సింహమేమో ఉంది, ఆడేమో చచ్చిపోయినాడు, గాడిదేమో పక్కన వెళ్తుంది, ఆ సింహం ఏం దీన్ని ఏం చేయలేదేంటి, చంపేసిందని ఆశ్చర్యంగా పోయి అక్కడ పోయి చెప్తారు ఆ ప్రవక్తకి, అబద్ధ ప్రవక్తే. ఆ అబద్ధ ప్రవక్త కూడా చూస్తే ఆ సింహమేమో గమ్మున నిలబడుకుంటుంది, ఆ గాడిదను ఏం చేయదు, ఆ గాడిదను చంపు తినదు, ఈ శవాన్ని చచ్చిపోయిన శవాన్ని చంపు తినదు, జస్ట్ అని చంపేసి నిలబడి ఉంటుంది అంతే. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, యేసు ప్రభు సింహానికి ఆజ్ఞించినాడు ఏమని, వీడు నేను చెప్పని మాట లేదు, నువ్వు చంపేయి అని ఆజ్ఞించినాడు. ఈ సింహం ఏం చేసింది, దానికి ఎంత ఆకలి ఉన్నా సరే, పక్కన ఉండే జంతువు అయినా సరే, తినేయాలని కోరుకున్నా సరే, యేసు ప్రభు చంపమని మాత్రమే చెప్పినాడని చెప్పేసి చంపేసి గమ్మున ఉండిపోయిందంట. దానికి ఆకలి ఉన్నా సరే పక్కన ఉండే జంతువునే తినలా, ఆ శవాన్ని తినకుండా సైలెంట్గా నిలబడుకుందంట. రెండోది. మూడోది చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యోనా అనే పాస్టరు దేవుని సన్నిధి నుంచి పారిపోతాడు. దేవుని సన్నిధి నుంచి పారిపోతా అంటే ఆ ఓడలో ఉన్న వాళ్ళు, అక్కడ స్టోరీ అంతా మనం ఇప్పుడు చెప్పేంత సమయం లేదు కాబట్టి, ఎత్తి సముద్రంలో వేస్తారు. సముద్రంలో వేసేస్తే ఈ యోనా అనే పాస్టర్ చనిపోకూడదని చెప్పేసి యేసు ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ ఉండే తిమింగలానికి ఆజ్ఞిస్తాడు, ఏ తిమింగల నువ్వు పోయి నా పాస్టర్ని నీ కడుపులో పెట్టుకొని చెప్పని ఈ తిమింగలం పోయి ఆ పాస్టర్ గారిని మింగేస్తుంది. మింగేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాడో, 3 రోజులు కడుపులో ఉంటాడు తిమింగలం కడుపులో. ఈ 3 రోజులు కడుపులో ఉండడం వల్ల తిమింగలము ఏ అన్నమో తినలా, ఏ నీళ్లు తాగల. ఎందుకు తినలే, ఏం తాగలా? అన్నం తినిందనుకో, ఏదైనా చేపలు తినిందనుకో, నీళ్ళే కానీ తాగిందనుకో, ఆ చేపలు తినిన తర్వాత ఆ తిమింగలం కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడానికి రసాయనాలు విడుదలవుతాయి కదా. మన అన్నం తినగానే అట్లా ఉండిపోతుందా? మన అన్నం తిన్న తర్వాత కడుపులో పోయిన తర్వాత రసాయనాలు, యాసిడ్లన్నీ రిలీజ్ అయ్యి ఆ ఆహారాన్ని చిన్నభిన్నం చేసి నుజ్జుగా చేసి మనకు శక్తి వస్తుంది. ఇప్పుడు గాన ఈ తిమింగలం గాన ఏమన్నా ఆహారం కానీ చేపలు కానీ ఏదైనా తింటే లేదా నీళ్లు తాగినా సరే ఏమైపోతుంది, యాసిడ్లు రిలీజ్ అయిపోతాయి, అక్కడ లోపల ఉండే ఆయన చచ్చిపోతాడు. అలాగా ఆయన చచ్చిపోతాడు, యాసిడ్లు రిలీజ్ అయిపోతాయి అనే ఉద్దేశంతో 3 రోజులు ఈ తిమింగలం కనీసం అన్నం తినలేదంట, ఏం తినలేదు, నీళ్ళు కూడా తాగలేదంట, పచ్చి నీళ్ళు కూడా తాగలేదంట. నేను చచ్చిపోయినా పర్లే, నేను మాత్రం నీళ్ళు తాగను, అన్నం తిన్నా. ఎందుకు? ఆ తిమింగలానికి ఆజ్ఞించాడు ఏమని, నువ్వు 3 రోజులు కడుపులో పెట్టుకోవాలి, 3 రోజుల తర్వాత నువ్వు బయటకు ఎక్కేయాలా అని ఆజ్ఞించాడు యేసు ప్రభు. నా సేవకు నువ్వు 3 రోజులు కడుపులో పెట్టుకో, ఆడికి బుద్ధి వస్తుంది, ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత నువ్వు బయటకు ఎక్కేయాలా అని చెప్తాడు. అందుకని ఇది 3 రోజులు కడుపులో అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, కనీసం పక్కకు కూడా తిరగకుండా, తిరిగితే మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ అయిపోతుందని తిరగకుండా పక్కకుండా 3 రోజులు ఉండిందంట ఉపవాసంతో. తన ప్రాణం పోతుందనే తెలిసిన, అన్నం తినకపోతే నీళ్ళు తాగకపోతే చచ్చిపోతుందని తెలిసినా సరే ప్రాణాలకు తెగించి 3 రోజులు ఆ సేవకుని కాపాడింది. లాస్ట్ది ఇప్పుడు చదువుకున్నాం, దాని ఏదంటే చేప. ఏమేసినాడు పేతురు? యేసుప్రభు ఏం చెప్పినాడు, నువ్వు పోయి గాలం వేస్తే చేప నీకు దొరుకుతుంది. ఆ చేప నోరు తెరిస్తే ఆ చేప నోట్లో నీకు ఒక సెకులు కనిపిస్తుంది, ఆ సెకులు ఎత్తుకొని ఇచ్చేయంటే గాలం వేస్తే ఆ చేప ఆ గాలాన్ని తగులుకునిందంట. తగులుకొని బయటికి తీస్తే ఆ నోట్లో షెకిల్ పెట్టుకోనుందంట. పెట్టుకున్న తర్వాత ఆ షెకిల్ని తీసుకుని వేసినాడు, ఈ చేపని వదిలినాడు, చచ్చిపోయింది, పక్కన పెట్టండి. అంటే దీని నుంచి ఏం చెప్పాలనుకుంటానంటే, ఆ షెకిల్ పట్టుకున్న తర్వాత ఈ పేతురు ఎప్పుడు అసలు దానికి తెలిసిన
పేతురు ఎప్పుడు గాలం వేస్తాడో తెలియదు, ఆ షెక్కులు ఎంతసేపు పెట్టుకోవాలో తెలియదు. కానీ ఈ షెక్కులు, ఆ చేప ఏం చేసింది, ఆ కాయిన్ని, ఆ బిల్లని అలాగే పట్టుకుందంట. మింగేయకుండా కక్కేయకుండా అలాగనే పట్టుకొనిందంట. ఆ బిల్లని అలాగనే పట్టుకొని ఉంది. గాలం వేసిన తర్వాత ఇదే గాలాన్ని కొక్కునిందంట. గోళాన్ని కొక్కునింది. కొక్కుని తర్వాత బయటికి తీసిన తర్వాత, షెక్కులు తీసిన తర్వాత తీసుకున్నాడు, చేపని పారేసినాడు, చచ్చిపోయింది. అంటే ఈ చేప ఆ షెక్కులను దేవునికి ఇవ్వడానికి తన ప్రాణాన్ని కూడా ఇచ్చేసింది. ఈ 3 అంశాల గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు ప్రభువు కానీ ఆ కకోలానికి ఆజ్ఞించాడేమని, నువ్వు ఈ మాంసాన్ని ఎత్తుకొని అక్కడికి ఇచ్చేయి అని ఆజ్ఞించినాడు. ఒకవేళ యేసు ప్రభు కానీ చెప్పినట్లు ఆ కాకి కానీ గ్రద్ద కానీ చేయకపోయింటే ఎవరు ఓడిపోయింటారు? చెప్పింది ఎవరు? యేసు ప్రభు చెప్పినాడు, నువ్వు వెళ్ళి నా సేవకుడు అక్కడ ఉంటాడు, ఇచ్చేయి, ఆజ్ఞించినాడు రా, నిన్న నా కాకి ఆజ్ఞించినాను, ఇచ్చేయని చెప్పినాడు. ఒకవేళ 8 గంటల టైంకి కాకి గాన వచ్చి మాంసం వేయకపోయింటే, సాయంత్రం 7 గంటలకు గాన ఆ కాకి వచ్చి మాంసం వేయకపోయింటే, ఈ ప్రవక్త ఏమనుకుంటాడు, యేసుప్రభు చెప్పినాడు కానీ కాకి రాలా, ఊరికి ఉతపు చెప్పినాడు, ఏం నమ్ముకుంటున్నా అని అంటాడు. అప్పుడు అవమానం ఎవరికి? ఓడిపోయింది ఎవరు? అంటే ఒకవేళ ఆ కాకి రాకపోతే, మాంసం ఒకవేళ వచ్చిన మాంసం ఎత్తుకొని రాకపోతే, ఆ టయానికి ఎత్తుకొని రాకపోతే ఓడిపోయేది ఎవరు? యేసు ప్రభు ఓడిపోతాడు. యేసు ప్రభు ఓడిపోకూడదని ఆ కాకి గద్ద ఎక్కడుండదో తెలియదు, ఎలా సంపాదించుకునేదో తెలియదు, ఆ మాంసం ఎక్కడి నుంచో తెలియదు, ఏం తిప్పలు పడిందో తెలియదు, అంతా తిరిగి ఆ మాంసాన్ని ఆ టైం తెచ్చిందంట. దేనికోసము? నా దేవుడు ఓడిపోకూడదు, నా మీద నమ్మకం పెట్టినాడు, నా మీద నాకు మాట ఇచ్చినాడు, నా మీద నమ్మకం పెట్టి చెప్పినాడు నేను తెస్తానని అని చెప్పేసి యేసు ప్రభుని ఓడిపోనివ్వకూడదు. యేసు ప్రభు తల దించుకోకూడదు. సిగ్గుతో అవమానంతో నా మాట పోయింది, నేను ఓడిపోయానని అవమానంతో సిగ్గుతో తల దించకూడదని ఆ కాకి తనకి ఎంత కష్టమైనా సరే, ఎంత ఇష్టమైనా సరే, దాని తిప్పలన్నీ పడి యేసు ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని చేసి యేసు ప్రభు గెలిచేలాగా, తల ఎత్తుకునేలాగా చేసిందంట. ఒకటి. రెండోది, ఈ తిమింగలము ఒకవేళ నీళ్లు తాగితే, ఒకవేళ నేను కానీ అన్నం తింటే నీళ్ళు తాగితే లోపల ఉండే సేవ కూడా చచ్చిపోతాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట పోతుంది, ఆయనకి అవమానము, ఆయన ఓడిపోతాడు, తలంచుకోవాల్సిందని చెప్పేసి, నేను చచ్చిపోయినా పర్లేదు, నా ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా పర్లేదు, నా దేవుడు మాత్రము ఓడిపోకూడదు, నా దేవుడు మాత్రము తలదించుకోకూడదు, నా దేవుడు మాత్రం సిగ్గుపడకూడదు ఎవరి ముందర అనేసి, ఇది చచ్చిపోయే పరిస్థితి ఉన్నా సరే నీళ్ళు మాత్రం తినలేదంట, అన్నం మాత్రం తినలేదంట. ఎందుకు? దేవుని గెలిపించడానికి. మూడోది, ఈ చేప చచ్చిపోతుందని తెలిసినా సరే అట్లే పట్టుకొని ఉంటే నేను చచ్చిపోతాను, ఆ గాలానికి వేసుకుంటే నాకు నొప్పి వేస్తుంది, ఆ గాలం ఉరికి పెట్టుకుంటే ఒకసారి గాలం వేసి పైకి పెడితే ఊరికి ఉంటుంది, అది ఎంత గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది ఆ చేప. ఎప్పుడైనా వేస్తారు, గాలాలు వేస్తారు కదా, ఆ చేపను బయట తీసినప్పుడు ఎంత గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. నేను గిలగిల కొట్టుకున్నా పర్లే, నా ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా పర్లే, ఆ నోట్లో ఆ బిల్లను పట్టుకుంటే నేను అన్నం తినలేకపోయినా, నీళ్ళు తాగలేకపోయినా నాకు చింతలే. ఒకవేళ నేను బయటికి వెళ్ళిన తర్వాత ఆ పేతురు ఆ షెక్కులు, ఆ రూపాయి కాయిన్ తీసుకొని నన్ను బయట పడేసి నేను చచ్చిపోయినా పర్లే, కానీ నా దేవుడు ఓడిపోకూడదు, నా దేవుడు తలదించకూడదు అని తన ప్రాణాన్ని కూడా పెట్టేసిందంట ఈ చేప. ఆ కాకేమో దేవుడి మాటకు లోబడి ఎంత కష్టమైనా సరే దేవుడు చెప్పినట్లు చేసింది. ఈ తిమింగలమేమో దేవుడు ఓడిపోకూడదు, నా దేవుడు తలదించుకోకూడదు అనేసి తన ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా సరే తెగించి ఆ సేవకుని అలాగే కడుపులో పెట్టుకునింది. ఈ చేప తన ప్రాణాన్ని కూడా ఇచ్చేసి దేవుని కోసం, దేవుడు తలదించుకోకూడదు, దేవుడు ఓడిపోకూడదు అని చేసి ప్రాణాన్ని కూడా ఇచ్చేసి దేవుడు గెలిచేలా చేసింది. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని చెప్తా, మీకు ఆ రెఫరెన్స్ చూపించాలని చిన్న చెప్పేస్తా. యేసు ప్రభు భూమిని సర్వసృష్టిని చేసినప్పుడు భూమి నుంచి జంతువులు పుట్టిన కాకంటే జంతువులు పుట్టినాయంట. ఎక్కడి నుంచే? జంతువులు ఎక్కడ పడతాయి? మామూలుగా జంతువుల నుంచి పడతాయి. భూమి ఎక్కడన్నా జంతువులు పుట్టిస్తుందా? భూమి పుట్టించమంటే పుట్టిస్తుందంట. కావాలంటే 1వ అధ్యాయం చూడండి, మీకు అది ఒకటి చదివిస్తాను అంతే. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 1
24 నేను చదువుతాను వినండి. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికను. ఆ ప్రకారం అయ్యింది. యేసు ప్రభు చెప్పినట్టు భూమి నువ్వు సింహాన్ని, గొర్రెని, పొట్టేల్ని, ఆ జంతువులు, ఈ జంతువులు అన్నీ పుట్టించాయంటే భూమి పుట్టించేసిందంట. భూమి యేసు ప్రభు జంతువులు పుట్టించమని చెప్పినాడని చెప్పేసి జంతువులు పుట్టించింది. అంటే అరే నేను జంతువులు పుట్టించను కదా, నా వల్ల ఎట్లా అవుతుంది అనుకోలేదంట. అమ్మో యేసుప్రభు చెప్పినాడు, నేను పుట్టించకపోతే యేసుప్రభుకు అవమానం, యేసుప్రభు ఓడిపోతాడని చెప్పేసి తన వల్ల కాకపోయినా తనకు అసాధ్యమైనా సరే పుట్టించేసిందంట. ఒకటి ఆకాశం చూసి దేవుడు ఆకాశమా నువ్వు వర్షాన్ని కురిపించంటే కురిపించిందంట, మన్నాను కురిపించంటే కురిపించిందంట, వర్షాన్ని ఆపేయంటే ఆపేయిందంట, అగ్నిని కురిపించంటే కురిపించిందంట. అంటే యేసు ప్రభు ఆకాశానికి ఆజ్ఞ ఇవ్వగానే ఒక మాట చెప్పగానే నా దేవుడు ఓడిపోకూడదు, నా దేవుడు తలదించుకోకూడదు అని యేసు ప్రభు ఏమైతే చెప్పాడో అలాగది చేసిందంట. సూర్యుడు చూసే సూర్యుడా నువ్వు నిలిపోయి, చంద్రుడు నువ్వు ఆగిపో, నా జనులు యుద్ధం చేసేంత నువ్వు ఆగిపో అంటే సూర్యుడు చంద్రుడు ఆగిపోయినాడంట. ఎందుకు? ప్రభా నేను 24 గంటలు తిరగలేదు ప్రభా, నేను తిరుగుతానంట ప్రభా అనలేదంట. అమ్మో నేను కానీ నిలబడకపోతే నా దేవుడు ఓడిపోతాడు, నేను కాడ ఆగకపోతే నా దేవుడు తలదించుకోవాల్సి వస్తుందని చెప్పేసి సూర్యుడు చంద్రుడు నిలిచిపోయినాడంట. చెట్టుకి ఆజ్ఞించాడు, చెట్టు నువ్వు యోనా మీద పెరిగిపోను కానీ సొర చెట్టు పెరిగిపోయిందంట యోనా మీదకి. ఇంకో చెట్టుని చూసి చెట్టు ఎండిపోను కాకుండా ఎండిపోయిందంట. అంటే ఆ చెట్టు ఎందుకు పెరిగిపోయింది, ఈ చెట్టు ఎందుకు ఎండిపోయిందంటే యేసు ప్రభు చెప్పినాడు, అమ్మో నన్ను పెరుగమన్నాడు కాబట్టి నేను పెరగాల, లేకపోతే దేవునికి అవమానం వచ్చేస్తుంది, దేవుడు ఓడిపోతాడు అని చెప్పేసి చెట్టు పెరిగేసిందంట. నన్ను ఎండిపోమని చెప్పినట్టు నేను ఎండిపోవాలా, చచ్చిపోవాలా, యేసు ప్రభు చెప్పినాడు నేను చచ్చిపోయిన పర్లా యేసు ప్రభు గెలవాలని చెప్పేసి చెట్టు ఎండిపోయిందంట. ఇంకో పురుగుకి ఆజ్ఞించాడంట, పురుగు నువ్వు ఆ చెట్టుని తొలిచేయను కానీ ఈ పురుగు పోయి ఆ చెట్టుని తొలిచి చంపేసిందంట. ఇంకో సముద్రానికి ఇచ్చాడంటే సముద్రం నువ్వు 2 పాయలుగా చీలిపో, నా జనులు వస్తున్నా అంటే సముద్రం 2 పాయలుగా చీలిపోయిందంట. నేనెందుకు చీలిపోతే ప్రభు నా అదంటే నీళ్ళు అనలేదంట. అమ్మో నేను చీలిపోకపోతే దేవునికి అవమానం, దేవునికి చెడ్డ పేరు, దేవుడు తలదించుకోని చెప్పేసి సముద్రం చీలిపోయిందంట. నీళ్ళు మీరు ఒక ఏకరాశి గోడలాగా నిలబడిపోండి అంటే అమ్మో యేసుప్రభు చెప్పినాడు నేను గోడలాగా నిలబడలేకపోతే నా దేవుడికి అవమానం, నా దేవుడు ఓడిపోతాడని చెప్పేసి ఆ నీళ్ళు గోడలాగా నిలబడిపోయినాయంట. బండ నువ్వు నీళ్ళు అంటే బండ నీళ్ళు ఇచ్చేసిందంట. అమ్మో ఇవ్వకపోతే నా దేవుడికి అవమానం అని, నా దేవుడు ఓడిపోతాడని. ఇంకో దగ్గర ఎముకలారా మీరందరూ మహాసైన్యంగా మారిపోండి, మనుషుల్లాగా మారిపోండి, ఎముకలు మనుషుల్లాగా మారిపోయినారంట. అమ్మో నేను ఎముకలు కదా ఎట్లయిపోతాను అనుకోలేదంట. అమ్మో నేను మారకపోతే నా యేసు ప్రభు ఓడిపోతాడు అని ఎముకల్లాగా అన్ని మనుషులు అయిపోయినాయంట. ఇంకో దగ్గర దయ్యాలను చూసి యేసు ప్రభు శవాన్ని చూసి లాజరు చచ్చిపోయిన లాజరు బయటికి రంటే శవం లేచి వచ్చేసిందంట. ఎందుకు? అమ్మో యేసు ప్రభు చెప్పినాడు నేను చచ్చిపోయిన 3 రోజులైనా సరే నేను లేచిపోకపోతే నా దేవుడు మాట ఓడిపోతుంది, నా దేవుడు ఓడిపోతాడు, తలదించుకోవాల్సి వస్తుంది, నేను లేచి వెళ్ళిపోతానని చెప్పి చచ్చిపోయిన శవం కూడా దేవుని గెలిపించడానికి లేచి వచ్చేసిందంట. దయ్యాలను చూసి యేసు ప్రభు దయ్యమా వీడిని విడిచి వెళ్ళిపో అంటే అమ్మో నేను విడిచి వెళ్ళకపోతే నా దేవుడు యేసు ప్రభు పరుగు పోతుంది, యేసు ప్రభు ఓడిపోతాడు, తలదించుకుంటాడని చెప్పేసి దయ్యములు కూడా యేసు ప్రభు చెప్పినట్లు విడిచి వెళ్ళిపోయాయంట. రోగాలు కూడా రోగమా దీన్ని విడిచి వెళ్ళిపో అనగానే ఆ రోగం కూడా యేసు ప్రభు చెప్పాడని అమ్మో యేసు ప్రభు చెప్పినట్టు నేను వినకపోతే యేసు ప్రభుకు అవమానం వస్తుందని చెప్పేసి ఆ రోగాలు కూడా వాళ్ళని విడిచి వెళ్ళిపోయాయంట. చివరిగా సైతాన్ ఉంది కదా, సైతాను కూడా దేవుని గెలిపించిందంట. ఎలాగో తెలిసిన యోబు పోయినాడంటే సాతాను గాడు యోబు దగ్గర పోయినాడంట. యోబు దగ్గర పోయి వాళ్ళ కొడుకుని చంపేసినాడు, ఆశని ఎత్తుకుపోయేలా చేసినాడు, ఇతను శరీరం అంతా గజ్జి వచ్చేలాగా కురుపులు వచ్చేలాగా చేసినాడు. అంతా చేసినాడు. ఈ సాతాను అంతా చేసిన తర్వాత ఆ సాతాను చంపలేదంట ఇతన్ని, యోబుని. చంపకుండా ఉంటాడంటే ఈ సాతాను యొక్క అసిస్టెంట్ ఉంటారు కదా, అసిస్టెంట్ వచ్చి అన్న ఇన్ని చేసినావు కదా, ఆ యోబుని మనం చంపేసింటేమే ఈ పేడ ఎరగడైపోయింటాం కదా, వాళ్ళ కొడుకుని చంపకపోతే వాళ్ళ ఆశని ఎత్తుకొని పోకపోతే వీనికి ఇంత గజ్జి అయిపోతే ఒకేసారి చంపేసింటే ఓ పని అయిపోయింది కదా అని అంటే సాతాను కూడా అంట అరే అది మాత్రం చేయకూడదురా, యేసు ప్రభు నన్ను పంపించేటప్పుడు ఏం చెప్పినట్టు చూసినా సాతానుగా నువ్వు యోబుకి ఏమైనా చెయ్యి ఓకే, కానీ ప్రాణం మాత్రం ముట్టుకోవద్దురే జాగ్రత్త అని చెప్పి పంపించినారా. నేను ఏమైనా చేస్తా కానీ ప్రాణం మాత్రం ముట్టుకోనరా, ఎందుకంటే యేసు ప్రభు చెప్పినారా ప్రాణం ముట్టుకోవద్దని, అందుకు నేను ప్రాణం మాత్రం ఏం చేయనురా అని చెప్పేసి ఈ సాతాను కూడా ఏం చేసినాడు, అమ్మో నేను ప్రాణాన్ని కానీ తీస్తే
యేసు ప్రభుకు చెట్టు పేరు వస్తుంది, యేసు ప్రభు ఓడిపోయినట్లు, యేసు ప్రభు తలదించుకున్నట్లు అని చెప్పేసి యేసు ప్రభుని గెలిపించడానికి ప్రాణాన్ని ముట్టుకోవాలంటే ఎవరో సాతానుగాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతిదీ, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, సముద్రంలో ఉండేటి కావచ్చు, సముద్రం కావచ్చు, నీళ్లు కావచ్చు, అగ్ని కావచ్చు, గాలి కావచ్చు, గాలిని ఈ పక్క నుంచి తూర్పు గాలి నువ్వు వీచంటే తూర్పు గాలి వీచేదంట, పడమటి వైపు వీచంటే పడమటి వైపు వీచేదంట, బైబిల్లో ఉన్నాయన్నీ. ఈ గాలి కావచ్చు, నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, అగ్ని కావచ్చు, పురుగులు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇవన్నీ వాటికి నష్టం కలిగించేలాగా ఉన్నా, వాటిని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నా, వాటికి బాధ పెట్టేలాగా ఉన్నా, కొన్ని తెగించేలాగా ఉన్నా, కొన్ని చచ్చిపోయేలాగా ఉన్నా, కొన్ని చచ్చిపోయినా సరే ఏం చేశాయంట, యేసు ప్రభు చెప్పాడు ఆయన నేను ఓడించకూడదు, ఆయన గెలిపించాలా, ఆయన సిగ్గుతో తలదించుకోకూడదు, అవమానంతో తలదించుకోకూడదు, ఆయన ఎప్పుడు తలెత్తుకోవాలా, గర్వంతో తలెత్తుకోవాలా, నేను గెలిచాననే గర్వంతో తలెత్తుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ తను బాధపడినా, ఇబ్బంది పడినా, కష్టపడినా, చివరికి ప్రాణాలే పోగొట్టుకున్నా కూడా యేసు ప్రభుని గెలిపించాయి కదా. అయితే ఈ సర్వ సృష్టి అంతటిలో యేసు ప్రభుని ఓడించింది ఒకటి ఉంది, యేసు ప్రభు ఓడిపోయేలాగా చేసింది, యేసు ప్రభు తలతో సిగ్గుతో అవమానంతో తల దించుకునేలాగా చేసింది ఒకటి ఉంది. ఆ ఒకటే ఈరోజు అంశం. ఈరోజు ఈ వాక్యం యొక్క అంశం ఏంటంటే సర్వ సృష్టి నుండి ప్రతీదీ యేసు ప్రభు గెలిచేలా, యేసు ప్రభు తల ఎత్తుకునేలా చేసింది. కానీ ఒకే ఒక్కటి మాత్రము యేసు ప్రభు ఓడిపోయేలా, సిగ్గుతో అవమానంతో తలదించుకునేలా చేసిందంట. ఆ ఒకటి ఏదో చెప్తాను, ఆ ఒకటి ఎవరో కూడా చెప్తాను. అది చేయడమో న్యాయమో అన్యాయమో మీరు తర్వాత ఆలోచించుకుంటారు. ఆ ఒకటి ఏంటి? ఈ సర్వ సృష్టి యేసు ప్రభు గెలవటం కోసము బాధపడినా, ఇబ్బంది పడినా, చివరికి చచ్చిపోయినా సరే వెనకాడకుండా యేసు ప్రభుని ఇన్ని గెలిపించినాయి కదా. కానీ ఒక్కటి మాత్రం యేసు ప్రభును ఓడిపోయేలాగా, తలదించుకునేలాగా, సిగ్గుతో ఆయన అవమానంతో తలదించుకునేలాగా చేసిందంట. ఆ ఒక్కటేంటో చూద్దాం. మత్తయి సువార్త తీసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12వ వచనం. చదవండి. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమాయను ఇయ్యలేదు. చాలు. ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే యేసు ప్రభును ప్రధాన యాజకులు చంపడానికి పట్టుకున్నారు. గెత్సెమనే తోటలో యేసు ప్రభును చంపారని లాస్ట్ పోయినసారి కుటుంబ ప్రార్థనలో మీకు తెలియజేసినాం. యేసు ప్రభును పట్టుకున్నారు. పట్టుకొని పోయి ఆ సభ అందరి దగ్గర ఎదుట నిలబెట్టారంట యేసు ప్రభుని. యేసు ప్రభుని నిలబెట్టి చాలా క్వశ్చన్లు అడిగారంట. చాలా క్వశ్చన్లు అడిగారంట. అక్కడ రాయబడిన మాట, ప్రధాన యాజకులు పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు. ఇంకా క్లియర్గా ఏం రాయబడిందంటే చూపిస్తాను చూడండి. లూకా సువార్తలో నేను చదువుతాను, మీరు వినండి. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 63 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయన అడిగిరి. ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచములాడిరి. అక్కడ ఏం చేశారంట, అందరి ఎదుట నిలబెట్టి వీడు ఇలా చేసినాడు అని చెప్పేసి యేసు ప్రభు మీద నేరాలు మోపినారంట. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని కంటిన్యూషన్ అంటే కొందరు ఆయన చెంప మీద కొట్టినారంట, ముఖం మీద ఉమ్మేసినారంట. బూతులు అంటాం కదా మనము,
అలాగ బూతులు దూషించినారంట, తిట్టినారంట యేసుప్రభుని. దూషిస్తుంటే, నిందిస్తుంటే, తిడుతుంటే, కొడుతుంటే, లేనిపోని నిందలు అవమానాలు వేస్తుంటే ఈయన వాళ్ళందరి ముందు ఏమీ బదులు ఇవ్వకుండా సైలెంట్గా తల వంచుకొని నిలబడ్డాడంట. సర్వ యేసు ప్రభు విజయముతో గర్వంగా తల ఎత్తుకునేలాగా తమ నష్టపోయినా, కష్టపడినా, బాధపడినా, ఇబ్బంది పడినా, చివరికి చచ్చిపోయినా సరే నా దేవుడు తల దించుకోకూడదు, సిగ్గుతో అవమానంతో తల దించుకూడదని కొన్నేమో బాధపడ్డాయి, కొన్నేమో నష్టపోయాయి, కొన్నేమో కడుపు మార్చుకున్నాయి, కొన్నేమో ప్రాణాలకు తెగించాయి, కొన్నేమో ప్రాణమే పోగొట్టుకున్నాయి యేసు ప్రభు తల ఎత్తుకోవడానికి. కానీ ఇక్కడ ఒకటి మాత్రము యేసు ప్రభు ఎన్నెన్ని మాటలు ఆయన మీద భయంకరంగా దూషిస్తుంటే, నిందిస్తుంటే, అవమానిస్తుంటే, కొడుతుంటే, థూ అని ముఖం మీద ఉమ్మేస్తుంటే తల వంచుకొని అవమానంతో నిలబడుకున్నాడంట. ఓడిపోయిన వాళ్ళలాగే ఓడిపోయి సిగ్గుతో అవమానంతో వాళ్ళకి ఎదురు చెప్పలేక, బదులు మాట్లాడలేక, ప్రత్యుత్తరం వేయలేక తలను వంచుకొని నిలబడుతున్నాడంట. ఆయన అంత అవమానానికి, అంటే ఆయన ఓడిపోయేలాగా, ఆయన సిగ్గుతో అవమానంతో తల దించుకునేలాగా చేసిన ఆ ఒక్కటి ఏంటో తెలుసా? ఆ ఒక్కటి మనిషి. ఎవరో మనిషి. సర్వసృష్టి, ప్రపంచంలో ఉన్న సర్వసృష్టి యేసు ప్రభు తల ఎత్తుకోవడానికి, గర్వంగా విజయోత్సాహంతో తల ఎత్తుకోవడానికి తమ ప్రాణాలని ఇచ్చేస్తే ఒక్క మనిషి మాత్రము యేసు ప్రభు ఓడిపోయి అందరి ముందు తల దించుకునేలాగా, అవమానంతో సిగ్గుతో తల దించుకునేలాగా చేసింది ఒకే ఒకటి ఈ సర్వసృష్టిలో, అది ఒక్క మనిషి. ఎవరో మనిషి. ఆ మనిషి ఎవరో? నువ్వు, నేను. ఇంకా బాధాకరమైన సంఘటన ఏంటో తెలిసిన, ఈ సర్వసృష్టిలో ఉన్న ప్రతిదీ, పురుగు నుంచి పెద్ద ఏనుగు వరకు, ప్రాణంతో ఉన్న నుంచి ప్రాణం లేని భూమి, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా యేసు ప్రభును తల ఎత్తుకునేలాగా, జయం వచ్చేలాగా చేశాయి కదా. వీటన్నిటిని యేసు ప్రభు మాటతో చేశాడంట. ఎలాగా? మాటతో చేశాడంట. కానీ మనిషిని తన చేతులతో ఇట్లా ఎత్తుకొని, ముట్టి, ఇట్లా తట్టి చేసుకుని బొమ్మలాగా చేసి, ఆయన ఎలాగున్నాడో అలాగ నిర్మించి, నేనేరా ఇక్కడ ఉండేది అని ఆయన రూపంలో, ఆయన పోలిక చొప్పున ఆయనలాగా చేసుకుంటే, మాటతో అసలు ముట్టుకోకుండా, టచ్ చేయకుండా మీరు పుట్టండి అని ఏదో ఇసిరి బానేసినట్టు ఉంటాం కదా, ఇసిరేసినట్లు ఉంటుంది కదా, అట్లా మాటతో పుట్టండి అవ్వండి, భూమి కానీ, ఆకాశం కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, ఒక మనిషి తప్ప మీలో ఈ ప్రపంచంలో ప్రతిదీ మాటతో పుట్టినోటియే. ఈ మాటతో అట్లా ఇసిరేసినోటి యేసుతో ఓడిపోయినకుండా చేశాయంట. కానీ తన చేతులతో తాకుతూ, ముట్టుతూ, బాగా నీట్గా తయారు చేస్తూ, తన రూపంలో చేసుకున్న మనిషి మాత్రము యేసు ప్రభు ఓడిపోయేలాగా, అందరి ముందు అవమానంతో తలదించుకునేలాగా, సిగ్గుతో తలదించుకునేలాగా చేశాడంట. ఎవరో? ఆయన తన చేతులతో చేసుకున్నాడు. ఆయన రూపంలో నేనేరా ఇది అని చేసుకున్న ఆ వ్యక్తి ఏం చేశాడంట? మీకు అర్థమయ్యే బాగా చెప్తా. మా నాన్న ఉన్నాడు అనుకో, నేను ఒక కొడుకుని, ఇతను ఒక కొడుకున్నాడు అనుకో, ఇతను వేరే అబ్బాయి, మా నాన్న కొడుకు కాదు. మా నాన్న ఇతను ఏదో పని చేసినాడు, తప్పు పని చేసినాడు. తప్పు పని చేస్తే మా నాన్నకి ఏమన్నా ఇబ్బంది ఏముండదు. ఎందుకు? వేరే పరాయి కాబట్టి. ఒకవేళ నేనే అదే తప్పు పని చేస్తే, అందరు నన్ను వచ్చి తిడతా అంటే, నిందిస్తుంటే, మా నాన్న తల కుట్టేసినట్టు సిగ్గుతో అవమానంతో తలదించుకుంటాడు. అంతే కదా? ఎందుకు? సొంత రక్తం, నా బిడ్డ నాకు అవమానం చేసినాడే, నేను తలదించుకునేలాగా చేసినాడే, నేను కష్టపడి పెంచుకున్నాను కదా, చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకున్నా కదా,
అల్లారు ముద్దుగా పెంచుకున్నా కదా, చేతులతో ఎత్తి పెంచుకున్నా కదా, ఏం కావాలంటే అవి కొనిచ్చినాను కదా, ఏం కావాలంటే అవి తీయించినాను కదా, నాకున్నా లేకపోయినా వాడు కొనిచ్చినాను కదా. ఇంత అల్లారు ముద్దుగా ఎప్పుడు ఏం కావాలంటే అది, నేను అప్పు చేసినానో వస్తువులు నన్ను ఎవరి కావాలని పట్టుకుని తెచ్చిచ్చినానో, వాడికి లేకున్నా నాకు లేకున్నా సరే వాడికి తెచ్చిచ్చినాను కదా. అలాంటి నా బిడ్డ నాకు ఇట్లా అవమానం చేసినాడు అంటే ఆ తండ్రి ఏమని కాదు, ఏమొచ్చే నీ కొడుకు అట్లా చేయనాడు అంటే నీ కొడుకు అట్లా చేయనాడు అంటే ఈ తండ్రికి ఎంత బాధ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎవరు అనకపోతే సరే, పక్కన నీ కొడుకు ఇట్లా చేయనాడనే అని నవ్వితే ఆ తండ్రి గుండె ఎంత పగిలిపోతే ఎంత ముక్కలైపోతుంది. అది నన్ను ఇది పరాయి ఉన్నాడు అనుకో, వాడు చేసిన సర్లేమ్మా మనకి ఎందుకు అంటాడు. ఎందుకో పరాయోడు, నా సొంత రక్తం కాదు, నేను పెంచుకున్నాడు కాదు, నేను చేతులతో అల్లారు ముద్దు పెట్టుకున్నాడు కాదు, నేను కడుపు మార్చుకొని పెట్టినోడు కాదు, నేను ఆలుకాలు ఈలుకాలు పెట్టుకొని తెచ్చి పెట్టినోడిని కాదు, పరాయోడు. సర్లే అయితే ఏందిలే అనుకుంటాడు. కానీ నా విషయంలో ఎవరన్నా అట్లా అంటే తట్టుకుంటాడా? తల కొట్టేసినట్టు అవమానంతో తలదించుకుంటాడు కదా. ఈ సర్వ సృష్టి అంతా పరాయి లెక్క దేవునికి. కానీ మనము సొంతం తన చేతులతో పెంచుకున్నాడు, తన చేతులతో చేస్తున్నాడు, తన రూపాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన జీవాన్ని ఇచ్చినాడు. చిన్నప్పటి నుంచి తన గుండెల మీద ఎత్తుకొని తల్లి గర్భంలో రూపింపక ముందే మనల్ని ఎరిగి ముదిమి వచ్చే వరకు మనల్ని సంకన ఎత్తుకొని పోషిస్తున్నాడంట. ప్రతి కష్టంలోను, ఇబ్బందులోను, ఇరుకులోను, వ్యాధులోను, నష్టంలో, కష్టంలో, కన్నీరులు ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా ఆయన ఉండి ఆదుకొని ఇంతగా నడిపిస్తుంటే నువ్వు యేసుప్రభు ఎవరున్నా నువ్వు యేసుప్రభు బిడ్డంట, అబ్బా నువ్వు యేసుప్రభు బిడ్డ, ఈడు యేసుప్రభు బిడ్డ అంటరా ఇట్లా చేసినాడా, ఏమి యేసుప్రభు బిడ్డదంటరా ఇట్లా చేసింది అంటే అవమానం ఎవరికి? ఎంతగా ఆయన మనసు ఎంతగా ముక్కలైపోతుంది, ఎంతగా పగిలిపోతుంది, ఎంతగా ఆయన తలదించుకోవాల్సి వస్తుంది. అట్లా అనేది ఎవరు? ఈ మనుషులు అంటారు. ఒకవేళ మనుషులు అనకపోయినా ఇంకొకడు అంటాడు, ఎవడవాడు రెడీగా ఉంటాడు వాడు, సైతాన్ కూడా కర్రోడు. నీ బిడ్డ అంటివే, నీ బిడ్డ అంటే కదా ఏసయ్యా, నీ బిడ్డ అంటే కదా ప్రభా, చూడు ఏమన్నాడు, ఏం పనులు చేస్తాను చూడు, తాగుతాన్నాడంట, బే నీ బిడ్డ అంటివే అంటే అప్పుడు యేసు ప్రభు సాతాను ఉంది. నీ బిడ్డ అంటే చూడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు, వేరే పరాయి స్త్రీతో పరాయి పొడిస్తే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, చూడు నీ బిడ్డ అంటే యేసు ప్రభా చూడు అంటే. నీ బిడ్డ అంటే చూడు వకాకులు, ఆస్తులు, బీడులు, సిగరెట్లు వాడదంట, నీ బిడ్డ అంటే చూడు యేసు ప్రభా చూడు. నీ బిడ్డ అంటే పోకిరి చేష్టలు చేస్తాను చూడు, అమ్మాయిలు అబ్బాయిలు ఏడిపిస్తాను చూడు, సినిమాలు శిఖరాలు తిరుగుతాను చూడు, ఆలయాలు కొంపలు కూలుస్తాను చూడు, నీ బిడ్డ అంటే నీ బిడ్డనా అంటే యేసు ప్రభు గుండె ఎంతగా పగిలిపోతుంది, ఎంతగా తలదించుకుంటాడు. ఎంత అవమానం యేసు ప్రభుకి. ఈరోజు అంశం అదే. సర్వ సృష్టి యేసు ప్రభును గెలిపించడానికి, పరాయి సంబంధమైనా సరే యేసు ప్రభుని గెలిపించడానికి తమ ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయినాయి కదా. మరి నువ్వు యేసు ప్రభుని గెలిపిస్తున్నావా, తలదించేలాగా ఓడిస్తున్నావా? ఆలోచించుకో రాత్రికాల సమయంలో. నిన్ను చూసి ఇతరులు యేసుక్రీస్తుని ఎక్కిరిస్తున్నారా, నవ్వుతున్నారా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయనరా దేవుడు అంటే, అలారా యేసుప్రభు అంటే వాడిని చూసి నిన్ను చూసి చెప్తున్నారు, అబ్బా యేసుప్రభు ఎంత మంచి దేవుడు రా, ఆయన కదా దేవుడు అంటే. నీ జీవితాన్ని నువ్వు చేసే పనులు బట్టి ఆసక్తి చెప్తానంట. లేకపోతే యేసుప్రభు మనం కూడా నమ్ముకోవాలంటారా? అలాంటి ఆయన్నే ఇటు చూడు ఎట్లయింది వీళ్ళ పరిస్థితి, ఏం చేస్తాను చూడు, ఎలా బతుకున్నావు చూడు, మళ్ళీ యేసుప్రభు అంట పెద్ద దేవుడు అంట, ఇలాంటి దేవుడు ఇలా చేయమని చెప్పినాడా అని యేసు ప్రభు సిగ్గుతో అవమానంతో తలదించుకునేలా చేస్తున్నాడు. అందుకే నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడ్డాయిరా అంటాడు యేసు ప్రభు. నిన్ను ఎవరైనా నిందిస్తా నిందలు ఎవరి మీద పడతాయి? తల్లిదండ్రులు పిల్లలు సక్రంగా పెరగకపోతే ఎవరిని అంటారా? వాళ్ళ అమ్మ నాన్న గారు ఎట్ట పెంచినారు, వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళే, వాళ్ళేమో చెడ్డ పని చేసిన వాళ్ళు కష్టపడి కూలికి ఎండకు పోయి సంపాదించినారు. కానీ ఈ కొడుకు కూతురు చేసిన పనికి, పాపిస్ట్ పనికి చెడ్డ పేరు ఎవరికి? వాళ్ళ అమ్మ నాన్న ఎట్ట పెంచినారు ఈయన్ని అంటే. మనం పాపిష్టి పనులు చేస్తే, నీచంగా అసహ్యమైన పనులు చేస్తే
చెడ్డ పేరు ఎవరికి? మనల్ని తన సొంత రూపంలో చేసుకున్న ఆ దేవునికి. మూడు విషయాలు చెప్తున్నా. ఆ కాకోలము దేవుని మాటకు లోబడిందంట. నేను ఏమైనా పర్లేదు, నా దేవుణ్ణి నేను ఓడించకూడదు అని దేవుని మాటకు లోబడిందంట. మరి దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడి మాట అంటే దేవుడి సేవకుడు చెప్పే మాటలకు లోబడుతున్నావా? చాలామంది సేవకులు 10 మాటలు చెప్తే 2 మాటలు లోబడతారు, 8 మాటలు లోబడరు వాళ్ళ ఇష్ట ప్రకారమే. దేవుని సేవకుడు 10 మాటలు చెప్తే 2 మాటలు మాత్రమే లోబడతారు వాళ్ళకి నచ్చితే. మిగిలిన 8 మాటలు వాళ్ళకి నచ్చినా లోబడరు సేవకుడు చెప్పిన మాటకి. కానీ ఆ కాకోలం చెప్పింది ఒకే మాట అయినా సరే, నా దేవుడు నేను ఓడించకూడదు, నా దేవుడు చెప్పి నేను చచ్చిపోయినా పర్లే, నాకు ఇది ఎంత ఇష్టమైన పర్లే, ఈ మాంసం నాకు ఎంత అవసరమైన పర్లే, నా దేవుని మాత్రం నేను ఓడించను అని ఆ టయానికి ఆ మాంసాన్ని తీసిపెట్టిందంట. నెంబర్ 1 దేవుని మాటకి లోబడింది. రెండోదిగా ఆ తిమింగలము తెగించిందంట తన ప్రాణానికే. దేవుని కోసం తన ప్రాణానికి తెగించి, అమ్మో నా దేవుడు ఓడిపోకూడదు, నా దేవుడు ఎవరి ముందు తలదించుకోకూడదు అని తన ప్రాణానికి తెగించిందంట. మరి మనం తెగిస్తున్నాం అలాగా? నా దేవుడు ఎవరి ముందు ఓడిపోకూడదు, ఎవరి ముందు తలదించుకోకూడదు, నా దేవుడిని ఎవరు దూషించకూడదు, తిట్టకూడదు, అవమానించకూడదు, నీ దేవుడు పనికిరాని దేవుడు, శక్తి లేని దేవుడు, ఎవడు అలా అనకూడదు. నా భయాన్ని చూసి, నా వెనుకబాటి సహాయాన్ని చూసి తెగించిందంట. నేను తెగిస్తా, ఏదైనా కావాలంటే తెగిస్తా, నా దేవుడు గెలవడానికి నేను తెగిస్తానని తెగించిందంట. మూడోది, నా దేవుడు గెలవడానికి నేను కావాలంటే చచ్చేపోతానని చెప్పేసి చచ్చిపోయిందంట చేప. నా దేవుడు గెలవడం నాకు ఇంపార్టెంట్, నేను బతకడమో చావడం కాదు, నా దేవుడు గెలవాలా. శద్రకు మేషకు అబేద్నెగో కూడా అగ్నిలోకి దూకేసిన, నా దేవుడు గెలవాలా. నేను కాలిపోతామో బూడిదైపోతామో కాదు, నా దేవుడు గెలవాలా. దానియేలు కూడా సింహాపులకు, నా దేవుడు గెలవాలా. ఆ భక్తులందరూ అంత భయంకరమైన శ్రమల్లోకి వెళ్ళడానికి గల కారణము నా దేవుడు గెలవాలా. వీళ్ళకేదో వచ్చేస్తున్నాం కాదు, మేము శ్రమల్లో పడినా, ఇబ్బందులు పడినా, కష్టాలు పడినా, చివరికి ప్రాణమే పోయినా సరే నా దేవుడు మాత్రం ఓడిపోకూడదు. నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు సిగ్గుతో అవమానంతో తలే దించుకోకూడదు అని కొందరు శ్రమలు పాలయ్యారంట, కొందరు బాధలు అనిపించారంట, కొందరు దెబ్బలు తిన్నారంట, కొందరు రక్తాలు కార్చారంట, కొందరు అవమానాలు పడ్డారంట, కొందరు నిందలు పడ్డారంట, కొందరు ఏకంగా చచ్చిపోయారంట ఆయన్ని గెలిపించడానికి. మరి నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచించుకో. రాత్రికాల సమయం అదే దేవుడు అడుగుతున్నాడు. అవన్నీ నన్ను గెలిపించాయి, నేను ఓడిపోకుండా నా తలను ఎత్తాయి. మరి నువ్వు నన్ను గెలిపిస్తున్నావా? నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నువ్వు చూపుల ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా ఇతరుల ఎదుట, సాతాను ఎదుట నన్ను గెలిపిస్తున్నావా? లేకపోతే నేను ఓడిపోయి సిగ్గుతో అవమానంతో తలదించుకునేలాగా చేస్తున్నావా? మన పాపాన్ని బట్టి ఆ జనులందరి ముందు ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా నీకోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చేసి ప్రాణం పెట్టిన ఆయన జనులందరి ముందు వాళ్ళు తిడుతుంటే, నిందిస్తుంటే, అని ముఖం మీద ఉమ్మేస్తుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, తన్నుతుంటే, లేనిపోని పచ్చి బూతులు ఆయన తిడుతుంటే సైలెంట్గా తల వంచుకొని అవమానంతో తలదించుకున్నాడంట. అది ఆ రోజు. మరి ఈరోజు కూడా నీ వల్ల దేవుడు ఏమన్నా అలాగ అవమానంతో తలదించుకుంటున్నాడేమో ఒకసారి ఆలోచించుకో. నువ్వు చేసే పనుల వల్ల కావచ్చు, నువ్వు మాట్లాడే మాటల వల్ల కావచ్చు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన వల్ల కావచ్చు, నువ్వు నడిచే నడక వల్ల కావచ్చు, మరి దేని వల్ల అయినా కావచ్చు, నీ వల్ల దేవాది దేవుడైన యేసు ప్రభు నిన్ను తన సొంత చేతులతో చేసుకొని నిన్ను కంటి రెప్పవలే కాపాడుకుంటూ మోసుకుంటున్న ఆయన అవమానంతో తలదించుకుంటున్నాడేమో ఓసారి రాత్రికాల సమయంలో పరీక్షించుకో. అలాంటి పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉంటే, ప్రభువా దీనివల్ల నువ్వు అవమానంతో ఓడిపోయిన వాడి వల్లే సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని నేను తెచ్చానయ్యా, ఈరోజు నుంచే ఆ ప్రవర్తన నేను మార్చుకుంటానయ్యా. నువ్వు సిగ్గుతో తలదించుకోకూడదయ్యా, నువ్వు అవమానంతో తలదించుకోకూడదు ప్రభువా. పరాయి బంధం ఉన్న సర్వ సృష్టే నువ్వు తలదించుకోకూడదని
నువ్వు గర్వంతో విజయోత్సాహంతో తల ఎత్తుకోవాలని తన ప్రాణాన్ని ఇచ్చేసాయి ప్రభా. అలాంటిది నీ చేతులతో నీ రూపంలో నీ కోసం చేసుకున్నావయ్యా. అలాంటి నేను నిన్ను తలదించుకోనేకూడదు ప్రభా. నా పనుల వల్ల, నా చేష్టల వల్ల, నా ప్రవర్తన వల్ల, నా మాటల వల్ల, చూపుల వల్ల నీకు అవమానం రాకూడదయ్యా. అలాంటి ప్రవర్తన నాలో లేకుండా నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభా అని తీర్మానించుకుంటే ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవ, యేసయ్య నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నీవు తండ్రి నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ నాయన, అది జీవంది కావచ్చు, జీవం లేనిది కావచ్చు అయ్యా, నీ విజయోత్సాహంతో సగర్వంగా తల ఎత్తుకోవడానికి ప్రభా కొన్ని బాధపడ్డాయి, ఇబ్బంది పడ్డాయి, కొన్ని తెగించాయి, కొన్ని ప్రాణాలే పోగొట్టుకున్నాయి ప్రభా. అయితే నీ రూపంలో నీ పోలికగా చేసుకున్న మేము ఏ విధంగా ఉన్నామో అని ప్రభా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం నాయన ప్రభా. మేము చేసే పనులు, మా మాటలు, మా చూపులు, తలంపులు, ఆలోచనలు, ప్రవర్తన ప్రతిదీ నాయన తండ్రి మీకు ఘనత తెచ్చేలాగా ఇతరుల ఎదుటనైనా మీరు విజయోత్సాహంతో గర్వంతో తల ఎత్తుకునేలాగా ఉండాలే తప్ప నీవు ఓడిపోయిన విధంగా సిగ్గుతో అవమానంతో తలదించుకునేలాగా మా జీవితం ఉండకూడదయ్యా. అలాంటి ప్రవర్తన మాలో ఉంటేనైనా ఏ విషయంలో అలా ఉన్నామో, మా మాటల వల్ల అలా సిగ్గుతో అవమానంతో తలదించుకుంటున్నావేమో, మేము చేసే పనుల వల్లనైనా నువ్వు సిగ్గుతో అవమానంతో తలదించుకుంటున్నావేమో, మా చూపుల వల్ల, మా ప్రవర్తన వల్ల, మా నడక వల్ల, దేని వలన ప్రభా నువ్వు సిగ్గుతో అవమానంతో తలదించుకుంటున్నావో వాటిని మేము సరి చేసుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. వాటిని మార్చుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. మా జీవితంలో దేని చేతనైనా మీరు సిగ్గుతో అవమానంతో తలదించుకోకూడదయ్యా. నీలాంటి మంచి దేవుడు ఎవరుంటారు తండ్రి, నీలాంటి గొప్ప దేవుడు ఎవరుంటారయ్యా. అలాంటి నిన్ను ప్రభా ఓటమితో సిగ్గుతో అవమానంతో తలదించుకునేలా చేస్తే దానికంటే భయంకరమైనది మా జీవితంలో ఏది ఉండదయ్యా. కాబట్టి తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా తనను తాను పరీక్షించుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. నేను బాధపడినా పర్లేదు, నేను ఇబ్బంది పడినా పర్లేదు, అవమానాలు ఎదుర్కొన్నా పర్లేదు, నాకు నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, శ్రమలు, వ్యాధులు, రోగాలు, చివరికి ప్రాణమే పోయినా పర్లేదు, నా యేసు ప్రభువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి చేత నిందించనివ్వను, తిట్టనివ్వను, దూషింపనివ్వను అని ఎప్పుడు సగర్వంగా విజయోత్సాహంతో తల ఎత్తుకునేవాడిలాగా నేను నిలుపుతానే తప్ప నా దేవుని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తలదించుకునేలాగా చేయనని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తీర్మానించుకుంటున్నాయినా ఆ తీర్మానించుకున్న తీర్మానం ప్రకారం అయినా వారి జీవితాన్ని సరి చేసుకొని ప్రభా ఈ వాక్యాన్ని ఎప్పుడూనైనా వారి హృదయంలో నింపుకొని తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని బ్రతిలాడుకుంటూ సరి చేస్తారని నమ్ముతూ ఇస్తూ ఇదిగోనైనా ఇక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరి వలన తండ్రి నీవే మహిమ పొందుకొని ప్రభా నీవే సగర్వంతో విజయోత్సాహంతో తల ఎత్తుకునేలాగా మీరు ఉంటారని మేము నమ్ముతూ ఇస్తూ కృప చూపిస్తారని నమ్ముతూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో వేడుకొంచున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఆత్మ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేవుని మరువకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే నా దేవుణ్ణి సిగ్గుతో అవమానంతో తలదించుకునేలాగా కాకుండా ఎప్పుడు సగర్వంగా విజయోత్సాహంతో తల ఎత్తుకునేలాగా నా జీవితాన్ని నేను ఉంచుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడిని నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి ఏర్పరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.